సైబర్ మోసగాళ్లకు అన్ని అవకాశాలే. సిచ్యుయేషన్ ఏదైనా వాళ్లకు అనుకూలంగా మార్చుకోవడమే వాళ్ళ పని. ట్రెండ్ ని ఫాలో అవుతారు. ప్రెజెంట్ సిచ్యుయేషన్స్ ని క్యారీ చేస్తారు. టైం చూసి కాటేస్తారు. ప్రస్తుతం సేమ్ సీన్ ను సైబర్ నేరగాళ్లు ఫాలో అవుతున్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే అవకాశంగా కేటుగాళ్లు కొత్త రకం దోపిడీ మొదలెట్టేశారు. ఇండియన్ ఆర్మీకి విరాళాల పేరుతో వసూళ్ల దందా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు ఇవ్వండి అంటూ వాట్సాప్, టెలిగ్రామ్తో పాటు పలు సోషల్ మీడియాలో లింక్స్ షేర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సైన్యం ఆధునికీకరణ, దాడుల్లో మరణించిన, గాయపడ్డ సైనిక కుటుంబాలకు చేయూత అందించేందుకు మోదీ ప్రభుత్వం కొత్తగా బ్యాంకు తెరిచిందని ప్రచారం చేస్తున్నారు. ఆర్మీకి చెందిన ఫేక్ సైట్స్తో మోసాలకు పాల్పడుతున్నారు. ఒరిజినల్ గా మనం డొనేట్ చేయాలనుకుంటే ఆర్మీకి ఎట్లా చేయాల్సి ఉంటుంది? దానికి అధికారిక ఇప్పుడు మనకి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి వెళ్ళచ్చు. ఒకసారి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అని కొట్టాను. ఇండియన్ ఆర్మీ కొడితే మనకి ఫస్ట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అని వచ్చింది. అంటే ఇది రిక్రూట్స్, ఎవరైనా ఇండియన్ ఆర్మీ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి. అలాగే మనం చూస్తూ పోతే న్యూస్ అబౌట్ ఇండియన్ ఆర్మీ, తర్వాత ఇండియన్ ఆర్మీ వికీపీడియా, ఇది ఇండియన్ ఆర్మీ ది అఫీషియల్ హోమ్ పేజ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అని ఉంది. ఇది కొడదాం. ఇది అఫీషియల్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ పైన మనం చూసుకున్నట్లయితే indianarmy.nic.in హోమ్ పేజ్. NIC.in ఉంది కాబట్టి ఇది ఒరిజినల్ వెబ్సైట్. ఇందులో మనకి కంట్రిబ్యూట్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి, కంట్రిబ్యూట్ టు ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం క్యాజువాలిటీస్ అంటే ఈ యుద్ధంలో కానీ లేకపోతే అనేక రకాలుగా కాశ్మీర్లో మనకి ఇది రెగ్యులర్గా ఎప్పుడు ఎన్కౌంటర్స్ అవ్వటం, అక్కడ క్యాజువాలిటీ అవసరం చాలా కామన్. అట్లా క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్కి ఒక ఆప్షన్ ఇచ్చినారు, కామన్ వెల్ఫేర్ ఫండ్, సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్కి ఒక ఆప్షన్ ఇచ్చినారు. మనం దేనికి కావాలనుకుంటే దానికి మనం బ్యాటిల్ క్యాజువాలిటీస్కి వెల్ఫేర్ ఫండ్ కావాలంటే అక్కడ చేయొచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ చేయొచ్చు. క్యూఆర్ కోడ్లు ఇచ్చారు కాబట్టి మనకు డైరెక్ట్ యూపీఐ ఆప్షన్. కావాలంటే ఒక 100 రూపీస్ డొనేట్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇది చూసినట్లయితే ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ అకౌంట్, ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ అకౌంట్ అని వచ్చింది. దీనికి ఒక 100 రూపీస్ కొడితే ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ACWF ఇది సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇట్లా మనం డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఆర్మీ వెబ్సైట్కి పోయి డైరెక్ట్ ఆర్మీకి రెండు రకాలు, క్యాజువాలిటీస్కి ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ చేయొచ్చు. కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆర్మీకి సాయం చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ ఆప్షన్ ఉపయోగించుకొని. అది నిజమేనని నమ్మి నెటిజన్లు విరాళాలిస్తున్నారు. అయితే అదంతా ఫేక్ అని మోసపోవద్దని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు విరాళాల సేకరణకు పీఎం కేర్స్ పేరును వాడుకుంటున్నారు. మరోవైపు ఫేక్ లింక్స్ పై అలర్ట్ గా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని నెటిజన్లకు సూచించారు. దేశభక్తిని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆర్మీ పేరుతో ఎలా మోసాలకు పాల్పడుతున్నారో ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ విరాళాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఈ మోసాలు ఫేక్ లింక్ల ద్వారా పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎలా మోసాలకు పాల్పడుతున్నారు, ఈ అంశాన్ని అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఎలా తెగబడ్డారనే అంశాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ACP KVM ప్రసాద్ సార్ ఉన్నారు. మరిన్ని అంశాలు వారిని అడుగుదాం. సార్ చెప్పండి, అసలు విరాళాల పేరుతో ఆర్మీ విరాళాలు అంటూ కూడా మోసాలకు తెగబడుతున్నారు, కొన్ని ఫేక్ లింక్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎలా జరుగుతుంది సార్ ఈ మోసాలు? అంటే యాక్చువల్గా మనకి దీని మీద పెద్ద ఎక్కువ కంప్లైంట్స్ అయితే రాలేదు, ఒక కంప్లైంటే వచ్చింది. కాకపోతే
ఇప్పుడు ఇది కరెంట్ బర్నింగ్ టాపిక్ కాబట్టి ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఈ దేశభక్తి ఉన్న పౌరుల దగ్గర నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారు. ఇప్పుడు మనకు ఒక కంప్లైంటే వచ్చింది. జనరల్గా ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తారు. సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ లేదా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా డొనేట్ ఇండియన్ ఆర్మీ టు స్ట్రెంగ్తెన్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఒక ఇది ఇస్తారు. మనం అక్కడ క్లిక్ చేస్తే అదొక వెబ్సైట్కి తీసుకుపోతుంది. ఆ వెబ్సైట్లో డొనేట్ అని ఒక ఇది ఉంటుంది. డొనేట్ కొట్టంగానే మనకి పేమెంట్ మోడ్ అంటే యూపీఐ లింక్స్ ఇస్తారు ఎక్కువగా. ఆ యూపీఐ లింక్ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అడుగుతుంది. మన యూపీఐ ఫోన్ నంబరు ప్లస్ మన డీటెయిల్స్ ఇస్తే మన యూపీఐకి మనీ రిక్వెస్ట్ వస్తుంది. అది అప్రూవ్ చేసినామంటే ఆ అమౌంట్ కన్సర్న్ అకౌంట్ ఏదైతే మన మనీ రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ వచ్చిన అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఈ ఫేక్ వెబ్సైట్స్లో ఫీల్డ్స్ అన్నీ కనపడతాయి కానీ అవేవి పనిచేయవు. క్లిక్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ రాదు మనకి. అది పనిచేయదు అనమాట. జస్ట్ అది వాల్ పేపర్ పెట్టి దాని మీద ప్రోగ్రామ్ రాస్తారు. మనం బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వాల్ పేపర్ని ఏంటంటే ఈ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లో ఉండే పేజీనే వాల్ పేపర్ లాగా పెట్టేసి దాని మీద వీళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. అందువల్ల ఏంటంటే మనకు అర్థం కాదు. బయట చూడటానికి ఏంటంటే ఒరిజినల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అయినట్లు కనపడుతుంది. దాని మీద ఉన్న ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. దాంట్లో డొనేట్ అనే ఆప్షన్ ఒకటి ఇస్తాడు. అది క్లిక్ చేయగానే పేమెంట్ లింక్కి తీసుకుపోతుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన లింకులు మనం ఓపెన్ చేయకూడదు. మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ ద్వారానే ఓపెన్ చేయాలి. గూగుల్లో మనకి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కావాలా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కొట్టి సెర్చ్ చేస్తే ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీద ఉన్న అఫీషియల్ వెబ్సైట్స్ చూపిస్తుంది. అట్లాగే ఏ గవర్నమెంట్ వెబ్సైట్ అయినా సరే మనం గూగుల్లో క్లిక్ చేస్తే చూపిస్తుంది. చూపించేటప్పుడు gov.in ఆర్ nic.in ఉన్న వెబ్సైట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్లో కూడా అన్ని రకాల ఆ పేరు మీద ఉన్న అన్ని రకాల వెబ్సైట్లు చూపిస్తుంది. కానీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మాత్రం gov.in ఆర్ nic.in ఉన్న వెబ్సైట్లు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒరిజినల్ వెబ్సైట్స్ జనరల్గా ఎట్లుంటాయని ఒకసారి మన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనరల్గా ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కొడదాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కొడదాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియా. ఇది చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ MOD.gov.in ఉంది. ఇట్లా gov.in ఉంటే అది ఒరిజినల్ వెబ్సైట్. ఫేక్ వెబ్సైట్స్కి ఈ gov.inలు ఉండవు. అట్లాగే మనకు పిఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు ఎనేబుల్ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఎవరు డొనేట్ చేయాలనుకున్నా పిఎం రిలీఫ్ ఫండ్కి చేయొచ్చు. పిఎం అంటే ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేయాలంటే ఎప్పుడు చేయాలి అనుకుంటే ఇది ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ PMNRF.gov.in. ఇది కూడా అంతే, gov.in ఉంది. ఇది కొడితే కనుక మనకి ఒరిజినల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు దీన్నే ఫ్రాడ్స్టర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తారు. ఇమేజ్ కాపీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉంది అబౌట్ PMNRF, డొనేట్ ఆన్లైన్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, డౌన్లోడ్స్, FAQ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ అని కొట్టంగానే ఇప్పుడు ఇది వచ్చింది. అందులో రాదు, ఫేక్లో రాదు. ఇవన్నీ వచ్చేటట్లు పెట్టాలి అంటే వాళ్ళకి కొంచెం డెవలపర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ప్లస్ ఇండియన్ డెవలపర్స్ అయితే చేయరు, ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ కింద బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సేమ్ చేస్తే. అందువల్ల చేయరు. ఇప్పుడు డొనేట్ ఆన్లైన్ ఉంది, మనం ఇక్కడ కొట్టినాం. డొనేట్ ఆన్లైన్ కొడితే ఇది మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసి కంటిన్యూ కొడితే మనకి పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. అది అట్లా మనకి ఎప్పుడైనా సరే మనం గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఈ PMNRF.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి డొనేట్ ఆప్షన్ ఉంది అక్కడ. ఈ డొనేట్ ఆప్షన్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రైవేట్ వాళ్ళ సోషల్ మీడియాలో యాడ్స్ ద్వారా వచ్చిన లింకులు క్లిక్ చేసి పేమెంట్ చేసినామంటే
మనం కట్టిన డబ్బులన్నీ ఫ్రాడ్స్టర్స్కి పోతాయి. ఓకే, ఫైనల్గా ఇట్లాంటి సందేశం ఇస్తారు సార్? ఎందుకంటే ఇట్లాంటి క్రైసిస్ టైంలో కావచ్చు, కొన్ని కీలకమైన ఘట్టాలకు సంబంధించిన అంశాలను సైబర్ నేరగాళ్ళు క్యాచ్ చేస్తూ ఈ విధంగా మోసాలు చేస్తున్నారు. ప్రజలకు ఒక సందేశం ఏమిస్తారు మీరు? ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ ఖాతాకి మనం పంపిన డబ్బులు చేరాలి. గవర్నమెంట్ ఖాతా అంటే పిఎం రిలీఫ్ ఫండ్కి పంపితేనే అది ఉపయోగం ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా మనం ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఈ పిఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తేనే బెటర్. లేదు, సహజంగా ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా డొనేషన్స్ అడగరు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే ఇండియన్ ఆర్మీ గురించి డొనేషన్లు అడుగుతారు. అటువంటి డొనేషన్లు అడిగినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అదే ఇండియన్ ఆర్మీ వెబ్సైట్, ఇండియన్ ఆర్మీ కూడా ఒక సెపరేట్ వెబ్సైట్ ఉంది. వాటిల్లో పెడతారు, వాటిల్లోనే ఆప్షన్ ఇస్తారు, డొనేట్ చేసే ఆప్షన్. అందువల్ల ఏంటంటే మనం జనరల్గా మనం గవర్నమెంట్కి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఈ పిఎం రిలీఫ్ ఫండ్కి ఎప్పుడూ ఉంటుంది ఇది. దీనికి ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి, అఫీషియల్ వెబ్సైటు, ఎప్పుడైనా డొనేట్ చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మనం ఎక్కువ కనుక ఈ పెహల్గామ్కి సంబంధించినవి ఇటువంటివి చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఎమోషన్ అయిపోతుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మనల్ని మానిటర్ చేస్తాయి. మనము షూస్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుంటే షూస్కి సంబంధించినవే వస్తాయి. అట్లాగే ఈ పెహల్గామ్ గురించి చూస్తే కనుక దీనికి సంబంధించిన వీడియోలు, న్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి. వాటితో పాటు ఈ ఫ్రాడ్స్టర్స్ వేసిన రిలీఫ్ ఈ ఫండ్ కలెక్షన్ గురించి, డొనేషన్ల గురించి కూడా రావచ్చు. అటువంటివి మనం ఎప్పుడు కూడా ఆప్షన్ తీసుకోకూడదు. అటువంటివి క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యాము అంటే కనుక అది ఖచ్చితంగా ఫ్రాడ్స్టర్స్ దీంట్లోకి పోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అటువంటి సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వరు, వాళ్ళ వెబ్సైట్లోనే పెడతారు. ఒరిజినల్ వెబ్సైట్లో ఆప్షన్ ఉంటుంది, దాంట్లో పోయి చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది సోషల్ మీడియాలో వచ్చే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆర్మీకి విరాళాలంటే సోషల్ మీడియాలో వచ్చే లింకులు మాత్రం నమ్మకండి. అధికారికంగా ఉండే GOV కావచ్చు, ఇటు NIC ఈ రెండింటికి సంబంధించినటువంటి మాత్రమే అధికారిక వెబ్సైట్లుగా ఉంటాయి. మిగతా అవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా చెప్తున్నారు. నిజంగా మీరు చేయాలనుకుంటే పిఎం రిలీఫ్ ఫండ్ కానీ అధికారిక ఆర్మీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు ముందు జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని మాత్రమే మీరు డొనేట్ చేయాలని చెప్తున్నారు. ఫేక్ లింక్స్ల పట్ల మాత్రం సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్, ఇటు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో మనం చూస్తూ ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఆ లింక్స్ వస్తుంటాయి. సో వాటి పట్ల మీరు ఖచ్చితంగా అప్రమత్తం ఉండాలని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ACP KVM ప్రసాద్ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సన్నీతో కలిసి సాగర్, బిగ్ టీవీ.